పార్వతీపురం మన్యం జిల్లాలో 10 లక్షల జనాభా ఉంటే సుమారు 4 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. ఈ జిల్లాలో 68,000 ఎకరాలు జీడి ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఆదివాసీలకు ఎవరికి కూడా సరైన గిట్టుబాటు ధర కొట్టడం లేదు. ప్రభుత్వం కూడా ఈ జిల్లాలో 2 ఐటీడీఏలు ఉన్నాయి, 2 పీఓలు ఉన్నారు, అలాగే కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. కానీ ఏ ఆదివాసికి కూడా తను పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక దళారీలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో నెలకొంది. అంతేకాకుండా ఈ జిల్లాలో సీజనల్గా చూసినప్పుడు మలేరియా, టైఫాయిడ్ వంటి అనేక జ్వరాలతోటి ఇబ్బందులు పడి ఒకే బెడ్ మీద 4-5 పేషెంట్లు ఉండి మలేరియాతోటి అనేక జ్వరాలతోటి చనిపోయిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సీతంపేట, కురుపాం, సాలూరు ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ఈవేళకి 5 ఏళ్ళు పూర్తయిన ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి ఈవేళ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు పునర్విభజన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలోనే మన్యం జిల్లా చాలా వెనుకబడిన జిల్లాగా ఉంది. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఒక పీజీ కాలేజీ కానీ, ఒక డైట్ కాలేజీ కానీ, ఒక మెడికల్ కాలేజీ కానీ లేకుండా ఈ జిల్లాని అధోగతి పాలు చేయడానికి పాలక వర్గాలు చూస్తున్నాయి. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా వెంటనే నియమించాలని చెప్పేసి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఇక్కడ ఆదివాసీలకు ఎవరికి ఉపాధి దొరకటం లేదు. అనేక మంది వలసలు పోతున్నారు. ఈ వలసలు నివారించాలంటే ప్రధానమైనటువంటి జీడి పంట ఏదైతే ఉందో ఆ జీడి పంటకు అనుబంధంగా ఖచ్చితంగా 4 జీడి పరిశ్రమల్ని సాలూరు, పార్వతీపురం, కురుపాం, సీతంపేట ప్రాంతాల్లో పెట్టాలని చెప్పేసి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఈవేళ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉన్నటువంటి వరి ఎక్కడ పంట పండటం లేదు. ఎందుకంటే చెక్ డ్యాములు లేవు, చెరువులు లేవు, ఎక్కడ నీరు నిల్వ చేసినటువంటి అవకాశం లేక ఇవాళ ఆదివాసులు ఎవరు కూడా వరి పండించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒరే కాదు, త్రాగడానికి సరైన నీరు లేదు, రహదారి సౌకర్యాలు లేవు, పశువులకు కానీ మిగతా జీవకార ఎక్కడ కూడా నీరు దొరకటం లేదు. వెంటనే మినీ రిజర్వాయర్లు నిర్మించాలని, అదేవిధంగా చెక్ డ్యాములు నిర్మించాలని, రోడ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా సరే భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారంగా 10 ఎకరాల భూమి వేళ ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. ఎక్కడ కూడా ఎవరికి 10 ఎకరాల భూమి ఇచ్చిన పరిస్థితి ఉండడం లేదు. ఇచ్చిన భూములు కూడా 40 సెంట్లు, 50 సెంట్లు తప్పులు తడుకుతూ ఉన్నాయి.